దొరికింది ఏమైనా? లేదు, బాక్సులన్నీ ఖాళీగానే ఉన్నాయి, కానీ టార్చ్ దొరికింది. ఇందులో కూడా మ్యానిక్వీన్స్ ఉన్నాయి. ఎస్ సార్. విరాజ్, నువ్వు ఏ ఫుటేజెస్ రికార్డ్ చేసావో ఆ ఫుటేజెస్ అన్ని పాడయ్యాయి. అసలేమి స్పష్టంగా కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను స్టోరీ ఎలా టెలికాస్ట్ చేయాలి? ఐఎమ్ సారీ సార్, నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు నాకు సారీల తర్వాత చెప్పు. ముందు నువ్వు తొందరగా ఆఫీస్కి రా అండ్ అన్ని ఫిక్స్ చేయి. ఈ స్టోరీ నేను ఈ రోజే టెలికాస్ట్ చేయాలి, అర్థమైందా? ఓకే సార్, నేను వస్తాను. ఏమైంది? శేఖర్ సార్ కాల్ చేశారు. అదే మనం ఫుటేజ్ తీసుకున్నాం కదా, అన్ని కరప్ట్ అయిపోయాయంట. ఆయన వెంటనే ఆఫీస్కి రమ్మని చెప్తున్నారు. ఒక పని చేద్దామా? మనం అన్ని చూసాము, ఏమి లేవు ఇక్కడ. మేబీ అబద్ధం. పద, మనం వెళ్ళిపోదాం. లేదు లేదు, నేను బాగా చెక్ చేస్తాను. ఒక పంచ నువ్వు వెళ్ళి ఆఫీస్కి. రేఖ, నేను చెప్పేది విను, మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా, వెళ్దాం పద. కానీ విరాజ్, మన స్పా ఏరియానే చెక్ చేయలేదు కదా. బహుశా అక్కడ ఎవరైనా ఉన్నాయేమో. నేను అక్కడ చెక్ చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. రేఖ, నేను చెప్పేది అర్థం చేసుకో, ఇది చాలా డేంజర్. మనం వెళ్దాం, మళ్ళీ తిరిగొద్దాంలే. విరాజ్, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను జాగ్రత్తగా ఉంటాను, నువ్వు వెళ్ళు. నేను నిన్ను వదిలి వెళ్ళలేను యార్. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? అయినా నేను వెళ్ళను, నీకు ముందే చెప్తున్నాను. టాస్ వేద్దాం. చూడు, హెడ్ వస్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. టేల్ పడిందనుకో, నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను. హెడ్స్ పడింది, నువ్వు ఇక ఆఫీస్కి వెళ్ళు. రేఖ, అరే నేను చూసొస్తాను విరాజ్. కానీ ఇక్కడేం లేవు కదా. ఇంకా స్పా కూడా చెక్ చేయలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. రేఖ, నేను చెప్పేది విరాజ్, మన ఫ్రెండ్షిప్ మీద ఉంటే ఇక నువ్వు వెళ్ళు. సరే సరే, బట్ నువ్వు నాకు ప్రామిస్, ఏదైనా గడిపిడ జరిగితే నాకు కాల్ చేయాలి, వెంటనే నేను వచ్చేస్తాను. ప్రామిస్. సరే విరాజ్, నువ్వు వెళ్ళు, నేను చెక్ చేస్తాను కదా, వెళ్ళు. ఇక్కడైతే ఏమీ లేవే. ఎవరది? తలుపు తెరవండి. ఎవరైనా ఉన్నారా అక్కడ? దయచేసి తలుపు తెరవండి. ఇందులో సిగ్నల్ కూడా లేదే. ఈ స్టీమ్ ని ఎవరు ఆన్ చేశారు? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి ప్లీజ్. మీ పని అయిపోయింది. ఇంకొక 20-30 నిమిషాలు అంతే. ఆ తర్వాత తన ఆట ముగిసిపోతుంది. ఆ వేడికి మగ్గిపోయి చస్తుంది. బయట ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్. బాయ్ బాయ్ రేఖా. ఇప్పుడు నువ్వు కూడా మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. కానీ అక్కడికి వెళ్ళి ఆయనకి నేను హలో చెప్పానని చెప్పు. నువ్వు తెలుసుకోవాలనుకున్నావు కదా మీ నాన్న హంతకులు ఎవరో అని. మరి అక్కడికి వెళ్ళి అడగచ్చు కదా అతన్ని ఎవరు చంపారో. తలుపు తీయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా బయట? ఎవరైనా ఉన్నారా? సిగ్నల్. ప్లీజ్ తలుపు తెరవండి.
అత్తయ్య, హ్మ్? ఈ రోజు నుంచి ఈ ఇంట్లో మీ మాటే చెల్లుతుంది. ఈ ఇంటిని మీరే రాజ్యం వెళ్ళాలి. పైగా ఇప్పుడు రేఖ కూడా నా జీవితంలో లేదు. సో మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను. మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను. ఇక ఈ రోజు నుంచి మీరే సూర్యవంశీ ఎంపైర్కి మహారాణి. సూర్యవంశీ ఎంపైర్ కి మహారాణి. అత్తయ్య, రాఘవ, రాఘవ, అత్తయ్య మీరు రేఖను ఏమైనా చూసారా? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా. అత్తయ్య, రేఖ, ఆ? నేను తన కోసం మొత్తం ఇల్లంతా వెతికాను. మీకు తెలుసా తను ఎక్కడుందో? లేదు లేదు, నాకేం చెప్పి వెళ్ళలేదు నాన్న. తన కాల్ కూడా కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. అతను నేను తను వెతకడానికి వెళ్తున్నాను. ఒకవేళ తన ఇంటికి వచ్చేస్తే ఒకసారి నాకు కాల్ చేసి చెప్పండి. ఆ, ఓకేనా? తొందరగా ఆలోచించే శైలజ, లేదంటే రాఘవ గనుక రేఖని వెతికి పట్టుకుంటే నీ ఆటలన్నీ ముగిసిపోతాయి. రోహిత్, రోహిత్, బహుశా తను రోహిత్ ని కలవడానికి వెళ్ళిందేమో. రోహిత్ని కలవడానికా? నేను అటువైపుగా నడుస్తున్నప్పుడు ఆ రేఖ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. తను రోహిత్ ని కలవడానికి ఏదో ప్రోగ్రాం ప్లాన్ చేసింది. తను నీకేం చెప్పలేదా? రాఘవ, నీకు రోహిత్ అంటే ఇష్టం లేనప్పుడు మరి నీకు చెప్పకుండా తను అసలు కలవడానికి ప్లాన్ ఎందుకు వేస్తోంది? నేను తనతో చెప్పాలని కూడా అనుకున్నాను, కానీ నీకసలు తెలుసు కదా, నేను చాలా సాదాసీదా మనిషిని. నాకు ఎవరి జీవితాల్లో తలదూర్చడం అలవాట్లేదు. అయినా ఇది ఊహాగానాల్లో కూడా అయ్యుండొచ్చు కదా నాన్న, ఎందుకంటే నేను కేవలం ఒకవైపు మాటలే విన్నాను. బహుశా తను రోహిత్తో కాదేమో, వేరే ఇంకెవరితోనైనా వెళ్ళుండొచ్చేమో కదా. ఫోన్ కూడా వేరే వాళ్ళదై ఉండొచ్చు. ఏం అవసరం లేదు అత్తయ్య, తను ఖచ్చితంగా రోహిత్తోనే ఉండుంటుంది. అంతే, ఇంకొంచెం సేపు మాత్రమే. తర్వాత మీ ఇద్దరి ప్రేమ భోజనం పూర్తయిపోతే ధ్రువ్ వెళ్ళి మామిడి పళ్ళు అతనికి డబ్బులిచ్చేయి. అలాగే పిన్ని. చిన్నతయ్య ధ్రువ్ ఎందుకు వెళ్ళాలి?